Good morning, students. Last class we have discussed about 14th group elements introduction. మనం 14th group మూలకాలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ నేర్చుకోవడం జరిగింది. మరి ఏంటి 14th group మూలకాలు? 14th group మూలకాలను మనం పరిశీలిస్తే కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, lead. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, lead. ఈ 5 మూలకాలు మనం 14th గ్రూప్ మూలకాలుగా లేక 4th A గ్రూప్ మూలకాలుగా మనం తెలియజేస్తాం. ఈ గ్రూప్లో కార్బన్ అత్యంత ముఖ్యమైనటువంటి మూలకం, అదేవిధంగా మొదటి మూలకం కాబట్టి ఈ గ్రూప్ మూలకాలని మనం కార్బన్ కుటుంబంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకేనండి, ఏంటండి ఈ గ్రూప్ ఏం చెప్తాం, ఇక్కడ కార్బన్ కుటుంబంగా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. కార్బన్ కుటుంబం. మరి ఈ గ్రూప్లో మనకి కార్బన్ ముఖ్యమైనటువంటి మూలకం అని చెప్తున్నాం కదా, మరి ఎటువంటి పదార్థాలలో ముఖ్యంగా కార్బన్ నిక్షిప్తమై ఉంటుంది? చూడండి, కార్బన్ విషయానికి వస్తే జంతువులలో కానీ మొక్కలలో కానీ మనకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మూలకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంతేకాకుండా ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి పదార్థాలలో కూడా మనకి కార్బన్ అనేటువంటి ఉంటుంది. డైమండ్, అదేవిధంగా గ్రాఫైట్, బక్మినిస్టర్ పుల్లరి. బక్మినిస్టర్ పుల్లరి, దీనిని మనం C60 గెటరం అని తెలియజేస్తాం. ఓకే, బక్మినిస్టర్ పుల్లరి. అదేవిధంగా ఇంకా చాలా రకాలైనటువంటి పదార్థాలు ఇక్కడ మనకు కార్బన్కి సంబంధించినటువంటివి కలిగి ఉన్నాయి. మనం కార్బన్కి సంబంధించినటువంటి పదార్థాలను ఇక్కడ మనం పరిశీలిస్తే గాస్ కార్బన్ అని చెప్తాం. అంటే కామన్గా ఇక్కడ మనకు మసి, అదేవిధంగా కోక్, ఇంకేం చెప్పవచ్చు ఇక్కడ కోక్, కోల్ అంటే బొగ్గు అని చెప్తాం. ఈ బొగ్గులో కూడా మనకి ఏ మూలకం ఉంటుందండి? కార్బన్ అనేటువంటి మూలకం ఉంటుంది. చూడండి, బొగ్గులో మనకి చాలా రకాలైనటువంటివి కలిగి ఉన్నాయి. ఉదాహరణకి కట్టె బొగ్గు, అంటే కట్టెల ద్వారా మనకి ఏర్పడేటువంటి బొగ్గు. అదేవిధంగా జంతు బొగ్గు అని చెప్తాం, జంతు బొగ్గు, చార్కోల్ అని చెప్తాం. ఈ విధంగా చాలా రకాలైనటువంటి బొగ్గు అనేటువంటి మనకి కలిగి ఉంది. దీంట్లో ఉండేటువంటి మూలకం కార్బన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అంటే ఈ విధంగా చాలా రకాల పదార్థాలలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి కారకం కార్బన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఆక్సైడ్లలో కూడా కార్బన్ అనేటువంటి ఉంటుంది. మరి ఏ ఆక్సైడ్లో? CO2 కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు అని చెప్తాం. అదేవిధంగా CO కార్బన్ మొనాక్సైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. కార్బన్ మొనాక్సైడ్లో కూడా ఉండేటువంటి ముఖ్యమైనటువంటి మూలకం ఏంటి అంటే కార్బన్ ఇక్కడ మనం చెప్తాం. అంతేకాకుండా కార్బన్ ప్రధానంగా కార్బోనేట్లలో, బైకార్బోనేట్లలో మనకి ప్రధానంగా లభిస్తుంది. మరి కార్బోనేట్లు అంటే CO3 కనుక ఉన్నట్లయితే మనకి కార్బోనేట్ ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి Na2CO3 సోడియం కార్బోనేట్, అదేవిధంగా MgCO3 మెగ్నీషియం కార్బోనేట్, CaCO3 కాల్షియం కార్బోనేట్. అంటే ఓవరాల్గా ఇవన్నీ కార్బోనేట్లుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. కార్బోనేట్లు. Na2CO3 సోడియం కార్బోనేట్ అని చెప్తున్నాం. దీన్ని వాషింగ్ సోడా అని చెప్తాం, బట్టల సోడా. అంటే లాండ్రీ పర్పస్ మనకి ప్రధానంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెగ్నీషియం కార్బోనేట్, అదేవిధంగా కాల్షియం కార్బోనేట్లలో కూడా మనకి కార్బన్ ప్రధానంగా లభ్యమవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ బైకార్బోనేట్లలో కూడా మనకి కార్బన్ ఉంటుంది.
బైకార్బోనేట్లలో కూడా కార్బన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం పరిశీలిస్తే NaHCO3, NaHCO3, సోడియం బైకార్బోనేట్, MgHCO3 taken twice, magnesium bicarbonate or CaHCO3 taken twice, calcium bicarbonate. ఈ బైకార్బోనేట్లలో కూడా ముఖ్యంగా కార్బన్ అనేటువంటి మూలకం కలిగి ఉంటుంది. చూడండి, సోడియం బైకార్బోనేట్, దీన్ని మనం సర్వసాధారణంగా వంట సోడా అని తెలియజేస్తాం. బేకింగ్ సోడా ఏంటంటే ఫార్ములా ఏంటండి? NaHCO3. అంటే ఈ విధంగా బైకార్బోనేట్లలో అదేవిధంగా కార్బోనేట్లలో మనకి ప్రధానంగా ఉండేటువంటి మూలకం కార్బోనేట్ అని తెలియజేస్తాం. అంతేకాకుండా కార్బన్ సంబంధించినటువంటి ఐసోటోపులలో కూడా కార్బన్ మనకు ఐసోటోపుల రూపంలో కూడా కార్బన్ లభిస్తుంది. మరి కార్బన్ సంబంధించినటువంటి ఐసోటోపులు ఏంటి అంటే మనకి C12, C13, C14 అని చెప్తాం. ఏంటి మరి ఐసోటోపులు అంటే ఒకే రకమైనటువంటి పరమాణు సంఖ్య కలిగి ఉండి వేరు ద్రవ్యరాశి సంఖ్యలు కనుక ఒకవేళ కలిగి ఉన్నట్లయితే వాటిని మనం ఐసోటోపులు ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అంటే ఈ విధంగా మనకి కార్బన్కి 3 రకాల ఐసోటోపులు కలిగి ఉన్నాయి. C12, C13, C14. దీంట్లో C14 అనేటువంటిది మనకి అత్యంత ముఖ్యమైనటువంటి ఐసోటోప్ ఇక్కడ మనం తెలియజేస్తాం. దీనిని కార్బన్ డేటింగ్ అంటే శిలాజాల యొక్క వయస్సును మనం కనుక్కోవడానికి ముఖ్యంగా C14 అనేటువంటి ఐసోటోప్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మనకు కార్బన్ సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పదార్థాలు ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే వీటన్నిటిలో ప్రధానంగా ఏ మూలకం ఉంటుందండి? కార్బన్ అనేటువంటి మూలకం ఇక్కడ మనకు ప్రధానంగా కలిగి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం సిలికాన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మనకి భూమి యొక్క పొరలలో అత్యంత సమృద్ధిగా లభించేటువంటి రెండవ మూలకం మనం తెలియజేస్తాం. ఓకే, భూమి యొక్క పొరలలో అత్యంత సమృద్ధిగా లభించేటువంటి రెండవ మూలకం మనకు సిలికాన్. అదేవిధంగా కార్బన్ విషయానికి వస్తే 17th మూలకంగా మనం తెలియజేస్తాం. భూమి పొరలలో లభించేటువంటి ఏ ప్లేస్లో ఉంటుందండి? 17th ప్లేస్లో కార్బన్ కలిగి ఉంటుంది. ఈ సిలికాన్ మనం పరిశీలిస్తే ఇది మనకు SiO2 సిలికాన్ డయాక్సైడ్. దీన్ని మనం సిలికాగా ఇక్కడ మనం తెలియజేస్తాం. సిలికా అంటే ఇసుక, శాండ్. ఇసుకలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి కారకం ఏంటి అంటే ఏ మూలకం అండి? సిలికాన్ అనేటువంటి మూలకం మనకు ఇసుకలో కలిగి ఉంటుంది. సో మొత్తం మీద SiO2. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి పదార్థాలలో కూడా సిలికాన్ అనేటువంటిది కలిగి ఉంటుంది. మరి ఎటువంటి పదార్థాలలో సిలికాన్ మూలకం ఉంటుంది అంటే గ్లాస్, సిమెంట్, ఓకే, గ్రానైట్, వీటన్నిటిలో సిలికాన్ అనేటువంటి మూలకం కలిగి ఉంటుంది. వీటిలో అండి మనకు ముఖ్యంగా ఇటుకలు, సిమెంట్, గ్లాస్, గ్రానైట్, వీటన్నిటిలో ఏ మూలకం ఉంటుంది? ఇక్కడ సిలికాన్ అనేటువంటి మూలకం కలిగి ఉంటుంది. అదేవిధంగా జెర్మేనియం అని చెప్తాం. ఈ జెర్మేనియం అనేటువంటిది కూడా మనకి ముఖ్యంగా ఆక్సైడ్ల రూపంలో మనకు లభించేటువంటి మూలకంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. జెర్మేనియం డయాక్సైడ్ ఇక్కడ మనం చెప్తాం. జెర్మేనియం డయాక్సైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. అదేవిధంగా టిన్. ఈ టిన్ మనం పరిశీలిస్తే SnO2 రూపంలో మనకి ముఖ్యంగా లభిస్తుంది.
ఓకే, టిన్ అనేటువంటిది SnO2 రూపంలో మనకు లభిస్తుంది. దీనిని టిన్ డయాక్సైడ్ అని చెప్తాం. ఇంకొక రకంగా కాసిటార్ అని ఇచ్చారు. కాసిటార్ రైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఏంటండి, టిన్ డయాక్సైడ్లో కాసిటార్ రైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. నెక్స్ట్ లెడ్ విషయానికి వస్తే మనకి PbS లెడ్ సల్ఫైడ్, దీన్ని మనం గెలీనాగా ఇక్కడ మనం తెలియచేయడం జరుగుతుంది. గెలీనా లెడ్ సల్ఫైడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు గెలీనాగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ విధంగా 4th A గ్రూప్ మూలకాలు మనకు విభిన్నమైనటువంటి పదార్థాలలో కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, చూడండి 4th A గ్రూప్ మూలకాలకు సంబంధించినటువంటి భౌతిక ధర్మాల విషయానికి వస్తే కార్బన్, సిలికాన్ ఈ రెండు మూలకాలు మనకి అలోహాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంతేకాకుండా ఘన పదార్థాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. సర్వసాధారణంగా 14th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ మనకు ఘన పదార్థాలే. వీటిలో కార్బన్, సిలికాన్ ఈ రెండు అలోహాలు. అదేవిధంగా టిన్, లెడ్ ఈ రెండు లోహాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. మెత్తని స్వభావం కలిగినటువంటి లోహాలుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. జర్మేనియం విషయానికి వస్తే అలోహాలకి లోహాలకి మధ్యస్థంగా ఇక్కడ మనకి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా పాక్షిక లోహ స్వభావాన్ని ఇక్కడ మనకు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని మనం మెటలాయిడ్స్ చెప్తాం. ఓకే, ఇక్కడ పాక్షిక లోహ స్వభావం అంటే అలోహాలకి లోహాలకి మధ్యస్థంగా మనకి ఇవి కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ద్రవీభవన ఉష్ణోగ్రతను అదేవిధంగా బాష్పీభవన ఉష్ణోగ్రతను కూడా కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇవి మనకి వీటికి సంబంధించినటువంటి విషయాలు. అదేవిధంగా మరి 14th గ్రూప్ మూలకాలకు సంబంధించినటువంటి పరమాణు సంఖ్యలు, వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం చూద్దాం. మనం ఈ గ్రూప్ మూలకాలను మనం పరిశీలిస్తే కార్బన్ పరమాణు సంఖ్య 6, సిలికాన్ 14, జర్మేనియం 32, టిన్ 50, అదేవిధంగా లెడ్ 82 మనం తెలియజేస్తాం. ఓకే, కార్బన్ 6, సిలికాన్ 14, జర్మేనియం 32, టిన్ 50, లెడ్ 82. ఇవి మనకు ఈ గ్రూప్ మూలకాలకు సంబంధించినటువంటి పరమాణు సంఖ్యలు. మరి వీటికి సంబంధించినటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా ఉంటుంది అంటే NH2 NP2 అనేటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. NH2 NP2 అనేటువంటి విన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి మనం కార్బన్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే 1s2 2s2 2p2 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. 1s2 2s2 2p2 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. చూడండి, దీన్ని మనం షార్ట్ కట్గా కూడా ఇక్కడ రాయవచ్చు. అంటే జడవాయువులను ఉపయోగించి కూడా ఇక్కడ మనం రాయవచ్చు అండి. ఏంటి జడవాయువులు? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon. ఓకే, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, radon. హీలియం పరమాణు సంఖ్య 2, నియాన్ 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36, xenon 54, రాడాన్ 86. మనకు జడవాయువులకు సంబంధించినటువంటి మూలకాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరమాణు సంఖ్యలు. చూడండి, ఇక్కడ 1s2 అని చెప్తున్నాం. 1s2 అంటే ఎన్ని
ఇక్కడ మనకి ఎలక్ట్రాన్లు అండి 2 ఎలక్ట్రాన్లు. ఈ 2 ఎలక్ట్రాన్లు మనకు దేనికి సమానంగా ఉంటుంది? ఇక్కడ హీలియంకి సమానంగా ఉంటుంది. కాబట్టి దీని స్థానంలో ఇక్కడ మనం ఏం రాయొచ్చు? హీలియం. అదేవిధంగా 2s2 2p2 గా ఇక్కడ మనం తెలియజేస్తుంది. దీనిలో చివరి కక్ష లేక బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం 2s2 2p2 అనేటువంటిది కలిగి ఉంటుంది. అదేవిధంగా మనం సిలికాన్ విషయానికి వస్తే సిలికాన్లో 14 ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి. మరి దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6 టోటల్ 10. అదేవిధంగా 3s2 3p2 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఇక్కడ మనం చెప్తున్నాం. 1s2 2s2 2p6 మొత్తం 10 ఎలక్ట్రాన్లు అండి. ఈ 10 ఎలక్ట్రాన్లను మనం దేనికి ఈక్వల్గా రాయొచ్చు? నియాన్. అంటే మనం నియాన్ రాస్తూ ఇక చివరికి ఏంటి ఇక్కడ 3s2 3p2 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. అంటే చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం లేక బాహ్య కక్షలో ఎంత ఉంటుంది? 3s2 3p2 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా జర్మేనియం విషయానికి వస్తే చూడండి 1s2 2s2 2p6 మనకి ఇక్కడ 10 ఎలక్ట్రాన్లు. అదేవిధంగా 3s2 3p6 8 ఎలక్ట్రాన్లు. మొత్తం 18 ఎలక్ట్రాన్లు ఇక్కడ మనకి కలిగి ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ మనకు టోటల్ 32. సో దీనిలో 3d10 4s2 4p6 గా ఇక్కడ మనం తెలియజేస్తాం. 4s2 4p6 అంటే చివరి కక్ష 4s2 4p6 ఇక్కడ కలిగి ఉంటుంది. చూడండి దీనిలో 10 8 18 అంటే దేని యొక్క ఎలక్ట్రాన్లు అండి? ఆర్గాన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్లు. అంటే ఈ మొత్తాన్ని మనం దేంతో రాయవచ్చు? ఆర్గాన్తో మనం ఇండికేట్ చేయవచ్చు. ఆర్గాన్. నెక్స్ట్ ఇది ఏంటండి? 3d10 4s2 4p6. ఓకే, ఆర్గాన్ 3d10 4s2 4p6. మనకి 4s2 4p6 అనేది చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం తెలియజేస్తాం. అదేవిధంగా టిన్ విషయానికి వస్తే మనం నేరుగా ఇక్కడ మనం డైరెక్ట్ రావచ్చు. ఏంటంటే ఇక్కడ క్రిప్టాన్ KR. క్రిప్టాన్ ఎంత అంటే ఇక్కడ మనకి 36 అని చెప్తున్నాం. క్రిప్టాన్ 36. అదేవిధంగా మనకి 4d10 36 ప్లస్ 4 46. ఇక రిమైనింగ్ ఎంత అండి? 4. అంటే మనకి 5s2 5p2 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. సో చివరి కక్ష ఏంటండి? 5s2 5p2 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ లెడ్ విషయానికి వస్తే మనం జీనాన్ని ఉపయోగించి రాయవచ్చు. జీనాన్ ఎంత అండి? మనకి 54 ఇక్కడ జీనాన్. దీంతో పాటు 4f14 మనకి ఎఫ్ ఆర్బిటల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? గరిష్టంగా 14 ఎలక్ట్రాన్లు. అదేవిధంగా 5d10 నెక్స్ట్ 6s2 6p2 అనేటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ కలిగి ఉంటాయి. చూడండి జీనాన్ 54, మనకి 4f14 అంటే మనకి 14, మొత్తం 68. 5d10 78 82. సో ఈ విధంగా మనకు ఈ మూలకాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క చివరి కక్షను మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 2s2 2p2 3s2 3p2 4s2 4p2 5s2 5p2 6s2 6p2 మొత్తం మీద ns2 np2 అనేటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఈ మూలకాలు కలిగి ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
ఓకే, ఇది ఈ మూలకాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ మనం 4th గ్రూప్ మూలకాలకు సంబంధించినటువంటి భౌతిక ధర్మాలు ఏంటో చూద్దాం. మరి భౌతిక ధర్మాల విషయానికి వస్తే, అంటే ముఖ్యంగా ధర్మాల విషయానికి వస్తే, పరమాణు వ్యాసార్థం, అయనీకరణ ఎంథాల్పీ లేక అయనీకరణ శక్తము లేక పొటెన్షియల్ అని చెప్తాం, రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఈ ధర్మాలు మరి ఏ విధంగా కలిగి ఉంటాయి, ఈ మూలకాలకు సంబంధించి ఏ విధంగా కలిగి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ముఖ్యంగా ఈ గ్రూప్ మూలకాలను మనం పరిశీలిస్తే కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుసు. ఈ కార్బన్కి సంబంధించినటువంటి చివరి కక్ష బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం 2s2 2p2 3s2 3p2, జెర్మేనియం 4s2 4p2 5s2 5p2, అదేవిధంగా 6s2 6p2 అనేటువంటి చివరి కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం ఇక్కడ కలిగి ఉంటుంది. మరి ముందుగా మనం పరమాణు వ్యాసార్థానికి సంబంధించినటువంటి విషయం ఏంటో చూద్దాం. పరమాణు వ్యాసార్థం, పరమాణు వ్యాసార్థం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మనం కార్బన్ మూలకాన్ని ఇక్కడ మనం పరిశీలిద్దాం. ఈ కార్బన్ మూలకాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మనకి ఇది కార్బన్ యొక్క కేంద్రకం అనుకుందాం. అదేవిధంగా ఈ కార్బన్ చుట్టూ మనకు వివిధ రకాలైనటువంటి కక్షలు అనేటువంటివి కలిగి ఉన్నాయి. ఓకే, మనం కక్షలు లేక ఆర్బిటాలు అని కూడా ఇక్కడ మనం తెలియజేస్తాం. చూడండి, మనకి కార్బన్కి సంబంధించి కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే కార్బన్లో తిరిగేటువంటి చివరి ఎలక్ట్రాన్ ఏ కక్షలో పరిభ్రమిస్తుందండి? రెండవ కక్షలో. అంటే ఇక్కడ మనకు ఇది మొదటి కక్ష 1s అని చెప్తాం. అదేవిధంగా ఇది 2s 2pగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఇది మనకి 3s 3p 3d అని చెప్తాం. 4th 5th 6th, అంటే ఈ విధంగా 1st 2nd 3rd 4th 5th 6th మనకి విభిన్నమైనటువంటి కక్షలు ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి కార్బన్ విషయానికి వస్తే కార్బన్లో ఉండేటువంటి చివరి ఎలక్ట్రాన్ ఏ కక్షలో పరిభ్రమిస్తుందండి? రెండవ కక్షలో పరిభ్రమిస్తుంది. అంటే కార్బన్ సంబంధించినటువంటి మనకు ఈ ఇది మనకి కేంద్రకం. ఈ కేంద్రకానికి చిట్ట చివరి కక్షలో తిరుగుతూ ఉండేటువంటి ఎలక్ట్రాన్కు మధ్య ఉన్నటువంటి దూరాన్ని పరమాణు వ్యాసార్థంగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అంటే రెండవ కక్షలో కార్బన్ యొక్క చివరి కక్షలో ఉండేటువంటి ఎలక్ట్రాన్ పరిభ్రమిస్తుంది. అంటే ఈ కేంద్రకానికి చివరి కక్షలో పరిభ్రమించేటువంటి ఎలక్ట్రాన్కు మధ్య గల దూరాన్ని మనం పరమాణు వ్యాసార్థంగా తెలియజేస్తాం. ఓకే, దేని మధ్య దూరం అండి? కేంద్రకానికి అదేవిధంగా చివరి కక్షలో పరిభ్రమించేటువంటి ఎలక్ట్రాన్కు మధ్య గల దూరం చెప్తాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పరమాణు వ్యాసార్థాన్ని AR అటామిక్ రేడియస్ AR అనేటువంటి సింబల్తో మనం చూపిస్తాం. పరమాణు వ్యాసార్థాన్ని మనం చాలా యూనిట్లలో ఇక్కడ మనం తెలపడం జరుగుతుంది అండి. మనకి ప్రధానంగా ఆంగ్స్ట్రామ్ యూనిట్లలో కానీ అదేవిధంగా సెంటీమీటర్లలో కానీ మిల్లీమీటర్లలో కానీ ఈ విధంగా మనం చాలా రకాలైనటువంటి యూనిట్స్లలో మనం పరమాణు వ్యాసార్థాన్ని ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ పరమాణు వ్యాసార్థం అనేటువంటిది మనకి ఏ మూలకాలకు ఎక్కువగా ఇక్కడ కలిగి ఉంటుంది? పరమాణు వ్యాసార్థం అనేటువంటిది ఏ మూలకానికి ఎక్కువగా ఉంటుంది, ఏ మూలకానికి తక్కువగా ఉంటుంది? చూడండి, ఇది కార్బన్కి సంబంధించినటువంటి పరమాణు వ్యాసార్థం అని చెప్తాం. అదే సిలికాన్ విషయానికి వస్తే
మూడవ కక్షలో పరిగణిస్తుంది, అంటే కాస్త దూరం పెరిగింది ఇక్కడ. అదే జెర్మేనియం విషయానికి వస్తే నాలుగవ కక్షలో ఎలక్ట్రాన్ అనేటువంటిది మనకు పరిగణిస్తుంది. ఓకే, జెర్మేనియం విషయానికి వస్తే నాలుగవ కక్షలో, టిన్ విషయానికి వస్తే ఐదవ కక్షలో, లెడ్ విషయానికి వస్తే ఆరవ కక్షలో. ప్రతి ఒక్క మూలకాన్ని కనుక మనం ఇక్కడ పరిశీలిస్తే కేంద్రకానికి చివరి కక్షలో తిరుగుతుండేటువంటి ఎలక్ట్రాన్ మధ్య దూరం పెరిగింది. కాబట్టి పరమాణు వ్యాసార్థం చాలా తక్కువగా ఉండేటువంటి మూలకం కార్బన్, పరమాణు వ్యాసార్థం ఎక్కువగా ఉండేటువంటి మూలకం లెడ్. మరి కార్బన్ నుంచి లెడ్కు పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తాం. చూడండి, ఇక్కడ మనకి కార్బన్ 6, సిలికాన్ 14, జెర్మేనియం 32, టిన్ 50, లెడ్ 82. పరమాణు సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో గ్రూపులలో పరమాణు వ్యాసార్థం అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మూలకాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రతి ఒక్క మూలకంలో ఉండేటువంటి చివరి ఎలక్ట్రాన్ ఒక కొత్త కక్షలోకి మనకు వెళ్ళింది. ఇక్కడ రెండవ కక్ష, మూడవ కక్ష, నాలుగవ కక్ష అంటే కొత్త కక్షలోకి ఎలక్ట్రాన్ అనేటువంటిది వెళ్ళింది. కాబట్టి అప్పుడు పరమాణు వ్యాసార్థం విలువలు కూడా పెరుగుతూ వస్తాయి. మొత్తం మీద మనకి పరమాణు వ్యాసార్థం 14th గ్రూపులో పైనుండి కిందికి వచ్చే కొద్దీ పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం అయనీకరణ శక్మము, అదేవిధంగా రుణ విద్యుత్ వాటికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. ఓకే.